ఆయుష్మాన్ భవ. ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎవ్వరికీ నాలా బతకాలని ఉండదు. నన్ను చూడ, కోమాలోనే సగం జీవితం పోయింది. ఇలాంటి బతుకు నేను బతకలేను. ఒకప్పుడు నన్ను చూసి భయపడిన వాళ్ళు ఇకపై నా మీద జాలి చూపిస్తారు. కాలాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఓ మెషిన్ వెనక పరిగెత్తి రెప్పపాటు కాలంలో 26 ఏళ్ళు కోల్పోయాను. నేను కోల్పోయినవి నాకు తిరిగి కావాలి. నా కాలు, కాలం అన్నీ. డాక్టర్ డాక్టర్, లోకంలో ఏ ప్రదేశమైనా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈయనకి మాత్రం నయం అవ్వాలి. నేను 16 ఏళ్ళుగా నీ ట్రీట్ చేస్తున్నాను. నా వల్ల అవుతుందంటే చెప్పుండేవాడిని కదా. నాకు ఎక్స్క్యూజ్ అక్కర్లేదు, సొల్యూషన్ చెప్పండి. ఐ వాంట్ ద క్యూర్. అయితే ఒకటే దారు, 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఈయనకి జరిగిన యాక్సిడెంట్ని జరగకుండా ఆపండి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ ఇంపాసిబుల్. సార్, మీరేం బాధపడకండి. మిత్ర, వాడు చెప్పింది బాగా విన్నావా? 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళగలవన్న విషయం వాడికి తెలియదు, కానీ నీకు నాకు తెలుసు. ఆ వాచ్ ఎక్కడా? ఇంకా నా కంట్రోల్లోనే ఉన్నాయి సార్. నమస్కారం. టైం ఇప్పుడు 4:42 PM. నేను శివకుమార్. ఇండియాలోని ప్రఖ్యాతిగాంచిన వాచ్ కంపెనీలలో మా ఫీనిక్స్ వాచ్ కంపెనీ కూడా ఒకటి. మేము ఎన్నో రకాల వాచ్లని మ్యానుఫ్యాక్చర్ చేశాం. నౌ అట్ ఎ వెరీ బేసిక్ లెవెల్, వాట్ ఈస్ అ వాచ్? మనకి టైం ఎంతో చూపించే ఒక డివైస్, అంతే. అండ్ యాజ్ యు ఆల్ నో, టైంని మనం అదుపు చేయలేము. ఒకవేళ అదే కనుక సాధ్యమైతే, ప్రాజెక్ట్ 24. మిత్ర, ఈ ల్యాబ్ మళ్ళీ ఎప్పట్లో రెడీ చేయి. ఈ బుక్ సహాయంతో వాచ్ని మనమే తయారు చేద్దాం. నేనేమంటున్నానంటే, ప్రతివాడు పెళ్లి కావట్లేదని ఏడిచొస్తుంటే మావాడేమో పెళ్లి పేరెత్తితే చాలు పారిపోతున్నాడు. రేయ్ బండి వచ్చేసిందిరా, సరుకు నుంచి తూకవేయండి త్వరగా. అమ్మా, మీరు ఇందాకేదో అనబోయారు. చెప్పడానికి ఏముంది? ఎన్ని రోజుల నాలో నేనే మాట్లాడుకుంటూ ఉండాలి చెప్పన్నయ్యా. కనీసం సాధించడానికైనా ఇంట్లో కోడలుంటే బాగుంటుంది కదా. నేను 4-5 చోట్ల తెలిసిన వాళ్ళందరికీ ఒక మాట వేసి ఉంచాను. ఓ మంచి కోడలి పిల్ల తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మా, నా మనసులో మాట చెప్తాను వినండి. మణికి ఇప్పుడు మంచి టైం మొదలైంది. వాడికి అన్ని వాటంలో అవే అమరుతాయి, చూస్తూ ఉండండి. నీతో ఎప్పుడు మాట్లాడినా మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది. సంతోషం. ఏమో బాబు, మణికి ఓ మంచి అమ్మాయిని వెతికి పెట్టాలి. నీదే బాధ్యత. మీరేమీ దిగులు పడకండి, మీ ఇంటికి మంచి కోడలి పిల్ల వస్తుంది. ధైర్యంగా ఉండండి, వెళ్ళండి.
ఏంటి షాప్ ఓపెన్ చేసి పెట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు? కాదమ్మా, ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. కస్టమర్ వస్తే కటింగ్ చేస్తున్నా. ఇక్కడ ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్పి అరగంట అయింది. ఇంకో గంట సేపట్లో వచ్చేస్తారులే. షాప్ లో ఉన్న వస్తువులు ఎవరైనా కొట్టుకుపోని అప్పుడు తెలుస్తుంది మీకు. రే ఆ స్విచ్ షాక్ కొడుతుంది, దాన్ని మార్చమని చెప్పి ఎన్ని రోజులు అయింది? నాకు షాక్ కొట్టి ఏదో ఒకటి అయితే తప్ప మీకు తెలీదురా. నాయర్ రే నాయర్ రండి. వాల్ క్లాక్ రెడీ అయిపోయింది. చంద్రన్ ఇమ్మని చెప్పాను కదా. వాల్ క్లాక్ ఇచ్చేశాడు, వైండింగ్ కి ఇవ్వడమే మర్చిపోయాడు. ఇక్కడే ఉండాలి. ఒక నిమిషం. మణి ఇదిగో సారీ నాయర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. డబ్బులు చంద్రానికి ఇచ్చేశా. థ్యాంక్స్. అరే వాచ్ అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24 24 గంటలు 24 hours డయల్. వచ్చేసారమ్మా. ఆ స్విచ్ షాక్ కొడుతోంది, మార్చమని చెప్పి ఎన్ని రోజులు అయింది? మార్పిస్తావా లేదా? అయ్యి షాక్, అది షాక్ కొట్టదమ్మా. సరే చూస్తానులే. మాతాజీ ఆ బాక్స్ ఏం లేదమ్మా, ఏం లేదు. ఎక్కడికి వెళ్ళావు? 5 నిమిషాలు వస్తానని చెప్పి ఎక్కడ చచ్చావరా? అమ్మ నాకు కోటింగ్ ఇస్తుంది. అది మామూలులే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతనికి వాల్ క్లాక్ ఇచ్చేసా. అయితే మళ్ళీ వస్తాడుగా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా. దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. 10%? అది ఇప్పుడు అవసరమా? దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దానికి సర్వీస్ ఛార్జ్ 100 తీసుకున్నా. చెప్పుకో పో.
అది మామూలేలే ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు అతనికి వాచ్ ఇచ్చేసా దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు అతని వాల్ క్లాక్ ఇచ్చేసారు దానికి 250. ఇంకో మ్యాటర్ ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది దానికి అంట కట్టేశా దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా క్రిషన్ ఒకటి ఉందిగా దాని సర్వీస్ ఛార్జ్ 100. వస్తా దిక్క చూడుకో పంచుడు. మాతాజీ ఏమీ లేదు మాతాజీ. అమ్మ నాకు కోటికి ఇస్తుంది అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా? వాచ్ ఇచ్చావా? అవును మావా 150 ఇచ్చుంటాడే. అవును మావా క్యాష్ 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 పెట్టరా అక్కడ. నీ కొట్టు నాయర్ వచ్చాడా? అవును మావా వాల్ క్లాక్ ఇచ్చావా? అవును మావా బయటికి ఇవ్వలేదు కదా. అవును మావా 250 ఇచ్చుంటాడే. అవును మావా అది కూడా పెట్టు. ఆ షో కేసులో దరిద్ర పుట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా. అవును మావా సూపర్ ఫిగర్ వచ్చిందా? పళ్ళికి ఇచ్చిందా? 10% డిస్కౌంట్ ఇచ్చావా? నీ ఎవ్వరు నా వాచ్ 800 అమ్ముతావరా? ఆ 800 కూడా తీసుకెళ్ళి ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దొబ్బాలని చూస్తున్నాను. ఎలా చెప్పావు మావా? పోరా పోయి పని చూసుకోపో. జస్ట్ గెట్ అవుట్ అయితే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, అందుకే చూసుకుంటూ వచ్చా.